శివశంకర్ మీరు మాట్లాడండి. ఏమిటి భువనేశ్వర్ గారు నిజంగానే అంత నీచంగా బూతులు తిట్టుంటారా? ఇది నమ్మదగిన విషయమేనా, అబద్ధమా, లేకపోతే ఏమిటి వాస్తవం ఏమిటి? మరి ఆవిడ ఖండించి ఉండాల్సింది, ఈ పాటికి ఎందుకు ఖండించలేదు? టీవీల్లో వార్తలు వచ్చాయి వీటన్నిటి మీద. సార్ ఓవరాల్గా మనము గమనించినట్లయితే వాళ్ళ యొక్క టీడీపీ నాయకులు కావచ్చు, చంద్రబాబు కుటుంబం కావచ్చు, ఇదంతా కూడా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు సార్. వాళ్ళ నోటికి అదుపు మొదటి నుంచి లేదు. కానీ ఈరోజు వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే ఒక్కొక్కరిది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అనేటువంటిది ఇంగిత జ్ఞానం కూడా వాళ్ళు కోల్పోయారు. ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటిది మనసులో ఏదుందో, ఉదాహరణకు నేను 2-3 చెప్తాను సార్. భువనేశ్వర్ విషయం వచ్చే ముందు చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఉద్యోగుల పట్ల కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, ఎస్సీల పట్ల కానీ, బీసీల పట్ల కానీ వాళ్ళ మనసులో భావన ఎలా ఉందో వాళ్ళ యొక్క మనస్తత్వం బయటపెట్టారు. లోకేష్ కూడా అదే మాటగా మనం చూసాము. ఈవెన్ చంద్రబాబు కూడా నిన్న మాట్లాడుతూ మనసులో మాట పవన్ కళ్యాణ్ మీద ఉంది. జగన్ని తిడుతూ ఆయన మనసులో ఏదైనా ఉంటుంది కదా సార్, డీప్గా ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుందంటే నిజాలు బయటకు వస్తాయి. సో ఆ విధంగా విజయనగరంలో మన మీటింగ్లో చూసాము. చంద్రబాబు గారు జగన్ గారు తిడుతూ ఏమంటారు, పవన్ కళ్యాణ్ మనసులో ఉండేది క్లియర్ చెప్పారు. నెత్తి మీద రూపాయి పెడితే పావలాకు అమ్మడబోడు, పైసాకు అమ్మడబోడు ఇతను పవన్ కళ్యాణ్ అన్నాడు. అంటే ఫ్రస్ట్రేషన్లో నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇక భువనేశ్వర్ గారి గురించి చూద్దాం సార్. నిన్న భువనేశ్వర్ గారు మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది కదా, ఆడియోలు వచ్చినాయి. ఆడియోలు యథాతథమైనటువంటి వాస్తవము. ఎందుకు ఇంత గంటాపదంగా చెప్తున్నామంటే సార్, వాళ్ళు చెప్పినట్టు ఒకరు ఇద్దరు డీప్ ఫేక్ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేటువంటి టెక్నాలజీ బేస్తో నార్మల్గా బయటకు వస్తున్నాయి సార్. ఏదైనా కూడా టెక్నాలజీ కావాల్సింది కొంచెం సోర్స్ కావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి కూడాను సోర్స్ కావాలంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా ప్రజల్లోకి వచ్చి ఎక్కువ మాట్లాడిన మాటలు కానీ, ఆ సిమిలర్ మాట్లాడినటువంటి మాటలు తీసుకొని జనరల్గా ఈ మధ్య డీప్ ఫేక్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ అవుతున్నాయి. కానీ తెలుగులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్లో కావచ్చు, వీడియోస్ కావచ్చు, లిప్ మూమెంట్ కానీ పెట్టడానికి మాత్రమే, వీడియోకు ఆడియోకి సింక్ చేయడానికి క్లియర్గా డీప్ ఫేక్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఆడియో వచ్చింది, అది కూడా తెలుగులో ఆమె అరుదుగా, అంటే చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి మాటలు కూడా తక్కువ బయటికి వస్తాయి. కాబట్టి ఆ మాటలు తీసుకొని వచ్చేసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డీప్ ఫేక్ చేయడానికి ఆస్కారమే లేదు. డీప్ ఫేక్లో ఒకవేళ ఉండింటే ఈమె ఆ వీడియో ఏదన్నా పెట్టి ఈ ఆడియో తెచ్చి 2 సింక్ చేసేసి ఆ లిప్ మూమెంట్ పెట్టి బయటికి ఒకవేళ వదిలి ఈ వీడియో ఇదిగో అంటే అది ఎవరైనా డీప్ ఫేక్ చేసేదానికి అవకాశం ఉంది. కానీ ఈమె మాట్లాడినటువంటి మాటలు వాస్తవమైనటువంటివి. ఆ మాటలు కూడా చూస్తే సార్, ఇది 2 విషయాలు చూసుకుందాము. ఇది డీప్ ఫేక్ కాదు, ఇది వాస్తవం అనేటువంటిది నిరూపితమైనటువంటిది. ఇక రెండవది, మనసులో ఎంత అహంకార భావం సార్. అది ఒక తక్కువ జాతి వాళ్ళను తను పుట్టింది గొప్ప కులంలోనే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. రామారావు ముఖ్యమంత్రి కూతురే, నువ్వు ముఖ్యమంత్రి భార్యవే. కానీ పేద ప్రజల మీద ఎలా ఉండాలి సార్? మీరు పాలించే స్థానంలో ఉండే వాళ్ళు కింద వాళ్ళని, పని వాళ్ళని, ముఖ్యంగా పేదవాళ్ళని, ఎస్సీలకు సంబంధించిన వాళ్ళని హక్కున చేర్చుకునేటువంటి గుణము పెద్దవాళ్ళకు ఉండాలి, మీలాంటి వాళ్ళకి. అలాంటిది మీరు వాళ్ళను నేను పెద్ద జాతిలో అంటే శివశంకర్ గారు అంటే ఎవరిని ఉద్దేశించి ఆవిడ అన్నది కాదు శివశంకర్ గారు, ఆవిడ ధోరణి ఎట్లా, ఇది ఇంట్లో వాళ్ళని అన్నారా, లేకపోతే బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళని అన్నారా, పార్టీ వాళ్ళని అన్నారా? మీకేమనిపించింది? నిజంగా ఆ బూతులు అయితే అసలు సభ్య సమాజం భరించలేని బూతులు అవన్నీ కూడా, అది వాస్తవం. కానీ మీకేమనిపించింది? అది ఆ రకంగా బూతులు సరే, మీరైతే అది ఫేక్ కాదు అని చెప్తున్నారు. మీరు కాస్త ఈ విషయంలో ఎక్స్పర్టైజేషన్ ఉంది కాబట్టి మీరు చెబుతున్నారు, నాకైతే ఆ విషయం లేదు. కానీ బట్ ఎవరిని ఉద్దేశించి అని ఉంటారని మీరు అనుకుంటున్నారు సార్? ఇక్కడ 2 పాసిబిలిటీ సార్. ఒకటి, ఇంట్లో పనిచేసే వాళ్ళను అనేటువంటి అవకాశము, లేకపోతే కనుక ఎవరన్నా తమ నాయకులు ఎవరైనా కూడాను, నాయకురాలు ఎవరైనా ఎస్సీ జాతికి సంబంధించిన వాళ్ళు పాపము ఏదైనా ఇంట్లోకి వచ్చేసి ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కానీ అక్కడ సంబంధించిన వాళ్ళని మాట్లాడితే, నువ్వు నాకు చెప్పేదానివా, నువ్వా, చీ బయటికి పో అని ఆ మాటలు ఉన్నాయి కదా. నిజంగా మన లైవ్లో మీరు కూడా అస్సలు అనుమతించరు కాబట్టి ఆ భాష చెప్పడానికి కూడా నేను డేర్ చేయట్లేదు, ఎందుకంటే మీరు కట్ చేస్తారని చెప్పి ఉద్దేశంతో. వద్దులే, మీరు అనుమతించరు ఇలాంటి మాటలు. కాబట్టి ఆ మాటలు నిజంగా జుగుప్సాకరంగా ఉన్నాయి సార్. సభ్య సమాజం కాదు కదా. ఈవెన్
రోడ్డులో తిరిగే వాళ్ళు కూడా ఈ మాటలు వింటే యాక్సెప్ట్ చేయరు. అది ఖచ్చితంగా తమకు చేసేటువంటి సేవకులకి కింద పనిచేసే వాళ్ళను మాత్రమే ఆవిడ దూషించింది. అదేవిధంగా పార్టీకి, లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు పాపం ఉంటారు కదా, పెద్ద నాయకురాలు కాబట్టి ఆమె తిరుగుతుంది కాబట్టి కొంచెం ఈ మధ్య యాక్సెస్ పెరిగింది. ఈ యొక్క ఏదో చేస్తుంది కదా, నిజం గెలవేలా లేదా చంద్రబాబు జైల్లో ఉండాలనేటువంటిది ఉంది కదా, దాంతో ఏర్పడింది. కాబట్టి ఒకరిద్దరు వచ్చేసేసి ఏదైనా చిన్న సలహాలు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే అమ్మ మన పరిస్థితి బాగలేదో, లేకపోతే మిమ్మల్ని జనం నమ్మలేదమ్మా ఏదైనా చెప్తూనే ఉండొచ్చు. దానికి శివాలెక్కిచ్చేసేసి శివాలెత్తించడం ఏంటి సార్ ఇది? నిజంగా సార్ ఈ మాటలు నిజంగా ఒకవేళ డీప్ ఫేక్ అయినా అబద్ధమైనా కూడా ఈరోజు రామోజీరావు ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో జగన్ గారు ఇలా చేశారు, వైఎస్ఆర్సీపీ ఇలా చేసింది, సోషల్ మీడియా ఇలా చేసిందని తాటికాయ అక్షరాలతో వచ్చిండేటి. అదేవిధంగా ప్రెస్ మీట్లు ఒక 20-25 ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని దుమ్మెత్తిపోసేవాళ్ళు. ఇందులో వాస్తవం ఉంది కాబట్టే అది బయటికి వస్తే జనాలకి ఇంకా వీడియో ఆడియో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి భయంతో దాచుకొని ఉన్నారు. ఎక్కడ రాయలేదా? వాళ్ళెవరు మాట్లాడలేదా? శివశంకర్ మిత్రమా వాళ్ళెవరు, టీడీపీ వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు? ఏ న్యూస్ పేపర్ చూసినా, ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా లేదు సార్. ఎక్కడ కూడాను బాస్టర్డ్ అనేటువంటి మాట సార్ చాలా చాలా పెద్ద బూత్ సార్ తెలుగులో. బాస్టర్డ్ అంటే కనుక దయచేసి చాలా నీచమైనటువంటి భాష. దయచేసి ఆవిడ బూతులు మాట్లాడింది అనేది ఒక అభియోగం అయితే వాటిని మనం ప్రచారం చేయడం ఇంకా తప్పు అవుతుంది. మనం బూతులు తప్ప మిగతా అసలు దానివల్ల వచ్చే పరిణామం ఏంటి, టీడీపీకి ఏమాత్రం నష్టం జరుగుతుందా, లేదా టీడీపీ వాళ్ళు ఎవరు ఫీల్ కాకుండా ఉంటారా? రెండు, ఇంతకుముందు వెధవలను ఒక ఆయన తిట్టాడు, ఓట్లేసే వాళ్ళందరినీ వెధవలని తిట్టాడు. సో ఈ పరిణామాలన్నీ కూడా తెలుగుదేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయనుకుంటున్నారు సార్? ఖచ్చితంగా ఇది సార్, సభ్య సమాజం అంతా కూడాను ఎవరైతే వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడాను పూర్తిగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత ఉంది సార్. జగన్ గారు చేసినటువంటిది సామాజిక న్యాయం కానీ, టికెట్లు ఇవ్వడం కానీ, ఆ యొక్క డైరెక్ట్ బెనిఫిషియరీ సిస్టమ్ ద్వారా డీబీటీ ద్వారా చేసిన వాళ్ళు పూర్తిగా ఉంది. ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ ఈ మాటలు ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వెనుకబడిన వాళ్ళు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు కానీ, మహిళలు కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక్కరు కూడాను వాళ్లకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉండబోదు. అదేవిధంగా మీరు అన్నట్టు ఆ కోమటి జయరాం అనేటువంటి వ్యక్తి లైవ్ లో అది డీఫేక్ అని ఎక్కడ కూడా దాన్ని కూడా ఖండించలేదు. కోమటి జయరాం వెధవల్లారా, వెధవలకు వెళ్ళేసేసి డబ్బులతో కొనేయండి, ఓటు వేయాలని వెధవలు ఉంటారు అనేటువంటి అన్నారు కదా. ఖచ్చితంగా సార్ దీన్ని తెలుగుదేశం పార్టీని బహిష్కరించేటువంటి స్థాయికి వాళ్ళు చేర్చుకున్నారు సార్. టీడీపీని బహిష్కరించే స్థాయికి ఎవ్వరు కూడా సార్ వాళ్ళకి మద్దతుగా ఎవ్వరు ఉండబోరు. ఏ బీసీ కూడా, ఎందుకంటే నాయి బ్రాహ్మణులు తీసుకొని తోకలు కత్తిరిస్తా అడుక్కుంటే తోకలు కత్తిరిస్తా. ఎస్సీలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా? ఇంకొకటి అత్త కోడలు మగబిడ్డని కంటే అత్త వద్దంటుందా అంటే వాళ్ళకున్నటువంటి ఆలోచన రీతి జనాలకు అర్థమైంది. రామోజీరావు కూడా ఇప్పుడు మేనేజ్ చేసే పరిస్థితిలో లేరు, ఆంధ్రజ్యోతి కూడా పరిస్థితి లేదు మేనేజ్ చేసే పరిస్థితి టీవీ5కి. ఎందుకంటే వాళ్ళే ప్రజల మధ్యకు వచ్చేసి వాళ్ళ ఛానల్లోనే వాళ్ళే బయటకు వచ్చి పెడుతున్నారు. ఖచ్చితంగా సార్ ఆంధ్రప్రదేశ్ సమాజం అనేటువంటిది తెలుగుదేశం పార్టీని వాళ్ళ అసోసియేషన్ ని బహిష్కరించేటువంటి రోజు మే 13వ తారీఖు.